ఈ క్వశ్చన్‌ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కోడ్ ఏంటి అనంటే ఎస్‌టిఓపిని మనకి ఏ విధంగా రాశాడు అనంటే హెచ్‌జిఎల్‌కేగా రాశాడు. అయితే దీన్ని కోడ్‌ని డీకోడ్ చేయాలి. ఏ విధంగా చేద్దామో ఇక్కడ చూద్దామండి. ఎస్ యొక్క ఆపోజిట్ లెటర్ ఇక్కడ మనకి నేను సైడ్‌కి ఇవ్వడం జరిగిందండి ఆపోజిట్ లెటర్స్. అయితే వాటిలో మనకి ఎస్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అనంటే మనకి హెచ్ ఇవ్వడం జరిగిందండి. టీ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అనంటే జి, అలాగే ఓ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అనంటే ఎల్, అలాగే పి యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అనంటే కే. సేమ్ ఇదే లాజిక్ ని అప్లై చేసి లక్ యొక్క కోడ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ లక్ ఎల్యుసికే లక్ యొక్క కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇదే మోడల్లో మనం సాల్వ్ చేయాలండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎల్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అనంటే మనకి ఇక్కడ ఓ అండి. సో అలాగే యు యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అనంటే మనకి ఎఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే సి యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అనంటే మనకి ఎక్స్ అండి. అలాగే కే యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అనంటే మనకి పి. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మనకి ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ వచ్చినాయా లేదా కోడింగ్ డీకోడింగ్ లో క్వశ్చన్స్ వచ్చినాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మోడల్ మనం చూడాలండి. ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి.